ప్రత్యామ్నాయ ఉపాధి కదా మీటర్ సమస్యల ఉపాధి విద్యుత్ మీటర్ సైక్యత విద్యుత్ మీటర్ సైక్యత విద్యుత్ మీటర్ సైక్యత కల్పించాలి విద్యుత్ మీటర్ ఉద్యోగులకు వెంటనే అధికారులు మండి వైఖరి అధికారులు మండి వైఖరి అధికారులు మండి అధికారులు మండి వైఖరి అధికారులు మండి వైఖరి మీటర్ ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు కాంట్రాక్టర్ల వేధింపులు కాంట్రాక్టర్ల వేధింపులు కాంట్రాక్టర్ల వేధింపులు జిందాబాద్ 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 విద్యుత్ మీటర్ రీడర్ల ఐక్యత ప్రత్యామ్నాయ ఉపాధి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సమస్యల్లో పనిచేస్తున్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్కి మరి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ విద్యుత్లో మరి ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మరి స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల మరి వేలాది మంది ఈరోజు విద్యుత్ మీటర్స్ అందరూ కూడా దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి దాన్నే నమ్ముకొని బిల్లులు కొడుతూ పనిచేస్తున్నటువంటి కుటుంబాలు ఈరోజు మరి ఉద్యోగులు కోల్పోయి రోడ్డును పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు ఏఐటీసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మరి అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయింది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల వీళ్ళకి ఉద్యోగ భద్రత ఉండదు, వీరు చాలా రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళని ఆదుకొని వీళ్ళకు మరి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం కూడా ఈరోజు రావట్లేదు. ఇప్పటికే కాంట్రాక్టర్లు పేరు మరి అనేక రకాలైన వేధింపులు చేస్తున్నారు. సరైనటువంటి పద్ధతుల్లో జీతాలు చెల్లించక ఎస్క్రో ద్వారా జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నా కూడా మరి ఏ ఒక్క అధికారి కూడా ఏ ఒక్క జిల్లాలో కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీనిపైన ఈరోజు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మరి ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఎస్సీ కార్యాలయం ముందు మరి వెంటనే యొక్క ప్రభుత్వ మరి విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్కి ఆదుకొని అనేక సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ ప్రకారం ఈరోజు అన్ని జిల్లాల్లోనూ ఎస్సీ కార్యాలయం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రీఛార్జ్ మీటర్లు వచ్చాయో ఈ సమస్యని నేనే తీసుకుని వచ్చానని చెప్పేసి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రీఛార్జ్ మీటర్లు వస్తున్నాయని చెప్పి టెక్నాలజీకి మేమైతే విరుద్ధం కాదు. ఈ టెక్నాలజీ అభివృద్ధి చేసుకోండి, అలాగే మా యొక్క కుటుంబాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాకు ఇదే సమస్యలో ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఇదే విధంగా మొండిగా వైఖరించినట్టయితే రాబోయే కార్యక్రమాల్లో చాలా ఉధృతం చేస్తామని చెప్పి ఈరోజు మీటర్ తరఫున తెలియజేస్తా ఉన్నాం.